హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ ఎలుక కన్య కథ విందాం. హిమాలయ శిలల నుంచి దూకుతూ నురుగులు కక్కుతూ గంగా నది ప్రవహించే చోట ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో అనేక మంది ఋషులు తపస్సు చేసుకునేవారు. యాజ్ఞవల్కుడనే ఋషి ఆశ్రమానికి పెద్ద. ఒకనాడు ఆయన నదిలో స్నానం చేసి తిరిగి పోతుండగా ఒక గద్ద ఒక ఆడ ఎలుక పిల్లను ఆయన మీద పడవేసింది. దయగల ఆ ఋషి ఆ ఎలుక పిల్లను తన తపశ్శక్తితో మనిషి పిల్లగా మార్చి ఆశ్రమానికి తీసుకుపోయి తన భార్యకు ఇచ్చి, ఇది నీ గర్భావాసానే జన్మించింది అని శ్రద్ధగా పెంచు అని చెప్పాడు. ఆమె అదే విధంగా ఆ పిల్లను ఎంతో శ్రద్ధగాను ప్రేమగాను పెంచి పెద్ద చేసింది. పిల్లకు 18 ఏళ్లు నిండాయి. యాజ్ఞవల్కుడితో అతని భార్య, స్వామి, ఎందుకు తాత్సారం చేస్తున్నారు? మీ కుమార్తెకు యుక్త వయస్సు వచ్చింది, పెళ్లి చెయ్యాలి అన్నది. అవును, ఆ మాట నిజమే. శాస్త్ర ప్రకారం దానికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది. సంగీతం పాడుతుంది, వంట చేస్తుంది, బాగా చదువుకున్నది. అందుచేత అమ్మాయి సరేనన్న పక్షంలో సూర్యుణ్ణి ఆహ్వానించి అతనికి పిల్లనిస్తాను అన్నాడు యాజ్ఞవల్కుడు. తప్పేం, అలాగే చెయ్యండి అన్నది భార్య. ఋషి సూర్యుడికి కబురు పంపాడు. సూర్యుడు వచ్చి, మహాత్మా, ఎందుకు నన్ను రమ్మన్నారు అని అడిగాడు. ఋషి సూర్యుడితో, ఇది నా కుమార్తె, దయచేసి దాన్ని వివాహమాడు అని కుమార్తెకేసి తిరిగి, అమ్మ, ముల్లోకాలను ప్రకాశవంతం చేసే ఈ సూర్యదేవుణ్ణి పెళ్లాడడం గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు, ఈయన మరీ వేడిగా ఉన్నాడు, ఇంతకన్నా గొప్ప సంబంధం ఉంటే చూడు అన్నది కూతురు. ఋషి సూర్యుణ్ణి, నీకంటే గొప్పవాడు ఎవరు అని అడిగాడు. నాకన్నా మబ్బు గొప్పది, అది నన్ను పూర్తిగా కప్పివేసి నా జాడ ఎవ్వరికీ కనపడకుండా చేయగలదు అన్నాడు సూర్యుడు. ఋషి మబ్బును పిలిపించి తన కుమార్తెను, అమ్మ, నిన్ను ఈ శక్తిమంతుడికిచ్చి పెళ్లి చెయ్యనా అన్నాడు. అప్పుడు కూతురు, ఇతను నల్లగానో తేమగానో ఉన్నాడు, ఇతని కన్నా గొప్పవాడెవడో ఇతన్ని అడిగి తెలుసుకొని నన్ను అతనికిచ్చి పెళ్లి చెయ్యండి అన్నది కూతురు. అప్పుడు, నీకన్నా గొప్పవాళ్ళెవరైనా ఉన్నారా అని ఋషి మబ్బును అడిగాడు. ఉన్నారు, గాలి నాకన్నా గొప్పవాడు, గాలి నన్ను అటూ ఇటూ నెట్టగలడు అన్నది మబ్బు. ఋషి గాలికి కబురు పెట్టి, అమ్మ, నిన్ను ఇతనికిచ్చి పెళ్లి చెయ్యనా అన్నాడు. నాన్న, ఇతను చంచలుడు, ఆధారపడదగనివాడు, ఇంతకన్నా శక్తిమంతుణ్ణి చూడు అన్నది కూతురు. నీకన్నా గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడా అని ఋషి గాలిని అడిగాడు. పర్వతం నాకన్నా చాలా బలమైనది, దాన్ని కదిలించడం నాకు సాధ్యం కాలేదు అన్నది గాలి. అందుచేత ఋషి పర్వతాన్ని పిలిపించి, అమ్మా, నిన్ను ఇతనికిచ్చి పెళ్లి